హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఊటీలో ఘాట్ రూట్లో ఉన్నాం. ఊటీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ 1 లీటర్ బాటిల్ అడిగితే ఎక్కడా ఇవ్వలేదు. 5 లీటర్, ఓన్లీ 5 లీటర్ బాటిల్నే. 1 లీటర్ అసలు బాటిల్ దొరకట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు 1 లీటర్ బాటిల్ అసలు అమ్మట్లేదు? ఓన్లీ 5 లీటర్లు. ఎక్కడ చూసినా 5 లీటర్లే. అందుకే మన వల్ల కాదు కాబట్టి, మనకు దాహం ఎక్కువ కాబట్టి 5 లీటర్లు తీసుకున్నాను. ఇక్కడ లొకేషన్ బాగుందని తీసుకున్నాను. ఒక్కో చెట్టు అయితే 200 అడుగులు 300 అడుగులు ఉంటాయి. లొకేషన్ అయితే భలే ఉంది. చాలామంది అడుగుతున్నారు, నువ్వు మనీ ఎలా అలా చేస్తున్నావు, మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొందరికి నా 3-4 డౌట్స్ ఉంటాయి. కానీ నేను తిరిగిన ట్రిప్ నా మనీ కాదు, మనకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. అది అందరికీ తెలియకపోవచ్చు, నాకు తెలుసు. ఒకరు సుబ్బారెడ్డి, ఇంకొకరు శ్రీకాంత్ రెడ్డి, ఇంకొకరు భాస్కరు, ఇంకొకరు నరేంద్ర, వీళ్ళందరూ రామేశ్వరం. చాలామంది అంటే అవసరానికి ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. మన కాడైతే ₹1 డబ్బులు లేవు. వీళ్ళందరూ సమయానికి ఇవ్వబట్టే నాకు ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా జరిగింది. అది మాత్రం నిజం. కొందరు తెలియకపోవచ్చు, కొందరు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో రక్త సంబంధాలే తెలుసుగా. పేక్క తినే రోజులైతే నాకంటూ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇలాంటి వాళ్ళు అందరికీ దొరకరు, కానీ నాకు దొరికారు. ఇది మాత్రం పక్కా నిజం. ఇప్పుడే చిన్న యానిమల్ పార్క్ ముందరకు వచ్చాను. అసలు ఎంత బాగుందంటే యానిమల్ పార్కు, అసలు అది నాకు తెలియదు. వచ్చేదారిలో అయితే యానిమల్ పార్క్ అని బోర్డు పడింది. ఫ్రీచే, మనీ ఏం తీసుకోలేదు. అందరూ MC డోనల్ అంట, మనకి తెలియదు. అందుకే వీడియో తీసుకుంటా ముందరకు వచ్చాను. అందరూ చాలామంది ఉన్నారు. కొందరైతే ఫారెన్స్ ఉన్నారు, కొందరైతే మన తమిళనాడు, కర్ణాటకలో ఉన్నారు. అందరైతే విచిత్రంగా చూస్తున్నారని మనం వీడియో తీస్తున్నాం. బట్టలు వేసుకొని పోతున్నా. ఈ తెలుసుగా, గిన్నె కోడిలు, పెద్ద కోడిలు. దగ్గర పోతే మాత్రం ముక్కుతో పొడిచి పైకి లాగేటట్టు ఉన్నాయి. అసలు చూసినవా, ఎవరు దగ్గరకు పోవట్లేదు, అందరూ భయపడుతున్నారు. మనం కూడా భయపడటం కాదు, కానీ మనం ఆ టయాలో ఏమొచ్చినో మళ్ళీ ఇబ్బంది జరిగిన అనుకో, మనకి మన సహాయం చేసేవాడు తెలుగుడు లేడు. అందుకే ఎదురుగా ఉన్నాం. నన్ను ఎప్పుడెప్పుడు పొడుతామని ఎదురు చూస్తుంది. గిన్నె కోడి అంటే మామూలు కోడి కాదు, భయంకరంగా ఉంది. పెద్ద కోడి. ఈ దగ్గరకు రానులే, పొడవడానికి ట్రై చేయగలరు. చూసారుగా ఎంత పెద్ద కోడు. సరే, ఇంకా ముందరికి వెళ్దాం. ఆడేదో ఏవో ఉన్నట్టున్నాయి, మనకి తెలియదు. గిన్నె కోడి మాత్రం భయంకరంగా ఉంది. అబ్బో, నేను ఫస్ట్ టైం చూడటం. ఏదో మన వీడియోలో చూడటం, సినిమాలో చూడటం, కానీ ఇది గొర్రెలంట, పొటేలు. మన ఏపీ గొర్రెలకి కొంచెం తేడా ఉంది, అయితే కొంచెం భయంకరంగా ఉన్నాయి. అందరూ ఫారెన్స్ అయితే ఏడ కూడా గొర్రెలు తిప్పుతున్నారు, గుర్రాల మధ్య ఎక్కిస్తున్నారు. బాగుంది. ఆ అమ్మాయి అయితే భయపడుతుంది, ఏదేదో మరి ఎకరేసి కుట్టిద్దని భయపడుతుంది. మిగతా వాళ్ళు నవ్వుకుంటున్నారు. బాగుంది. ఇంకా మన ముందలకి లొకేషన్కి వెళ్దాం. ఊటీ లొకేషన్స్ బాగుంది. మనం తెలుగులో మాట్లాడుతున్నసరికి మిగతా వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చినవా ఏందే అని బాగా ఆశ్చర్యంగా ఉంది. చూసారుగా, తప్పదు, ఇంకా పెళ్ళైన తర్వాత పిల్లలు పట్టుకోవాల్సి వద్ది. బాగుంది. ఇక్కడ నుంచి లొకేషన్స్, మన ఊటీ లొకేషన్స్ మాత్రం బాగుంటుంది. ముందుకు వచ్చాను. ఊటీలో మెయిన్ స్పాటు బాగుంది. ఎంత బాగుందంటే ఈ లొకేషన్స్ మాత్రం బాగా అందంగా ఉంది. అసలు ఎంత అందంగా ఉందంటే, ఇది ప్లే గ్రౌండ్ అంట. అప్పుడప్పుడు ఆటలు జరుగుతుంటాయి, కానీ మనం వచ్చేటప్పుడే ఖాళీ అయిపోయింది.